నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను ఇక్కడ చికట్పల్లి అమ్మవారు రాజరాజేశ్వరి టెంపుల్ ఎదురు గేట్‌లో నుంచి మాట్లాడుతున్నాను. ఆహ్, ఇక్కడ చాలామందికి 10,000 డబ్బులు సహాయం చేశారండి. అది సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి. ఎందుకిచ్చారు అది కనుక్కుంటే మాకు తెలిసిందేంటంటే వరద నీళ్ళు వచ్చినందుకు ఎవరెవరికైతే నీళ్ళలో వాళ్ళ సామాను పోగొట్టుకున్నారో, ఎవరైతే నీళ్ళలో మునిగి వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయిందో, ఎవరికైతే నీళ్ళు వచ్చి ఆర్థికంగా ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారని మాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు అందరూ కూడా అంటే ఒక 15 మందికి ఇచ్చి ఉండొచ్చు. అందులో వాళ్ళందరికీ సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారండి. మేమెళ్ళి నేను ఒక రెంట్ ఇంట్లో ఉంటున్నాను, కిరాయికి ఉంటున్నాను. అయితే నేను వెళ్ళి అడిగాను, సార్ మళ్ళీ మాకు కూడా నీళ్ళు వచ్చాయి, మళ్ళీ మాకు కూడా డబ్బులు కావాలి అని అడిగితే ఆయన ఏమంటారంటే సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే నా బాధ ఏంటంటే కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి వరద రాలేదండి, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే వరద వచ్చాయా? మీరే ఈ విధంగా అంటే మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి బాధ చెప్పండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 ఒకరికి ఇచ్చే బదులు ఒక నలుగురికి సహాయం చేయొచ్చు కదండి. అంటే నేను మీకు చెప్పేంత పెద్ద అమ్మాయిని కాదు, చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. నేను మీకు ఒక రిక్వెస్ట్గా ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మేము డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మాకు ఎవరేం సహాయం చేయట్లేదు. అందుకే ఈ వీడియో చేయడానికి కారణం. ఇంకోటి ఏంటంటే నేను చదువుకున్న చదువులో నాకు తెలిసింది ఒకటి. రాముల వారు నది స్నానానికని వెళ్ళే ముందు ఆయన బాణము, ఆయన విల్లు ఉసుకలో పెట్టి ఆయన నది స్నానంకి బయలుదేరుతారు. ఆయన స్నానం చేసి వచ్చాక ఆ ఉసుక పై నుంచి బాణము, విల్లు తీస్తారు. తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ విల్లు కింద ఒక చిన్న జీవి ఉడత ఉండిపోతుందన్నమాట. అయ్యో ఉడత అని ఆయన ప్రేమగా మృదుగా చూస్తారు. ఆయన చూసి, ఉడత నువ్వు నాకు ముందే అయ్యో అని నాకు అరిచి చెప్పి ఉండొచ్చు కదా, నీ బాణం కింద నేను ఉన్నానని. అంటే ఆ ఉడత ఏం చెప్పిందంటే ఆ స్వామికి, స్వామి నాకు లోకంలో ఏ కష్టం వచ్చినా, ఎవరు నన్ను ఏమన్నా చేసినా నేను రామ అనుకునే దాన్ని. అలాంటిది ఆ రాముడే వచ్చి నా మీద బాణం పెడితే నేను ఇంకే దేవుడి దగ్గర వెళ్ళాలా స్వామి అని అంటారా ఉడత. అదేవిధంగా మీరు ప్రభుత్వ అధికారులు, మీరే సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాము, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే జీరో అకౌంట్లు ఇస్తాము, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే అన్నీ చేస్తామంటే మళ్ళీ కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా బ్రతకాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ప్రార్థించాలి? మీరే మాకు న్యాయం చేయండి. సొంతం ఇల్లు ఉన్న వాళ్ళే మనుషులు, కిరాయిలో ఉన్నవాళ్ళు మనుషులు కాదు అని మీరే అంటే మేము ఇంకెక్కడికి ఎవరికి చెప్పాలి? నేను అడిగేది అల్లా ఒకటే, మాకు న్యాయం జరగాల. ప్రతి జాగల సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు, కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. నా కళ్ళతో నేను చూసింది మీకు చెప్తున్నానండి. ఈ ప్రభుత్వంలో మాకు జరిగేది ఈ యొక్క న్యాయం మాకు కావాలి. ఏదైనా సొంతం ఇల్లు ఉంటేనే ఇస్తాము, సొంతం ఇల్లు ఉంటేనే రేషన్ కార్డు, సొంతం ఇల్లు ఉంటేనే మీకు అన్నీ ఇస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అండి? అయ్యా కేటీఆర్ గారు, అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నామండి. మీరు మాకు అన్యాయం చేయకండి ప్లీజ్. మీరు నా ఈ యొక్క వీడియో మీ వరకు వస్తుందా లేదా నాకు తెలియదు, కానీ మీకు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాము. అంతే అండి, ఇంకేం లేదు.